బడాబాబులే ఆమె టార్గెట్. తన అందచందాలతో మగవాళ్ళను మైమరపించి ముగ్గులోకి దింపి ఆపై నిండా ముంచడమే ఆమె హాబీ. ఇలా మత్తులో పడేసి అలా ట్రాప్లో పడేయడం ఆమె నైజం. లోకల్ నాన్ లోకల్ అనే తేడా లేదు. చివరకు ఎన్ఆర్ఐలను కూడా తన వలపు వలలో చిక్కుకొని చేసిన ఆమె పేరు జాయ్ జమీమా. విశాఖ హనీ ట్రాప్ కేసులో ఈ వలపుల రాణి పేరు వార్తల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈమె వలపుల వలలో పడిన వారు ఒక్కొక్కరిగా బయటకు వస్తుండడం, ఈ కేసు డైలీ సీరియల్గా సాగుతూ ఉండడంతో పోలీసులకు సైతం ఈ కేసు క్లోజ్ చేయడం సవాల్గా మారుతోంది. విశాఖ హనీ ట్రాప్ కిలాడీ లేడీ జాయ్ జమీమా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్లు, డబ్బున్న వ్యక్తులే టార్గెట్ గా చేసుకుని ట్రాప్ చేసి చనువుగా ఉన్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి లక్షల డబ్బులు గుంజుతోంది ఈ మాయలేడి. ఈమె ఉచ్చులో చిక్కున్న ఒక ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జమీమా ఉచ్చులో పడిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పలు స్టేషన్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్ఆర్ఐ యువకుడు సహా 2 పోలీసులను ఆశ్రయించగా తాజాగా పోలీసుల ముందుకు హైదరాబాద్కు చెందిన మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. దీంతో విశాఖ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇలా జాయ్ జమీమా మోసాలపై కేసు నమోదు కావటం ఇది 3వది. ఈ కేసులో జాయ్ జమీమా వెనుక ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో లభించిన సమాచారంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అటవీ శాఖ అధికారి వేణుభాస్కర్ రెడ్డితో పాటు జాయ్ జమీమా మరో సభ్యుడు కిషోర్ వేములను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరి ముగ్గురు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. భీమిలి కేసుకు సంబంధించి జమీమాకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా మిగిలిన స్టేషన్లో నమోదైన కేసులపై కూడా ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఇదిలా ఉంటే విశాఖ జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో మరో 3 కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్ కు చెందిన ఫాతిమా ఉస్మాన్ అలియాస్ జోయా, ఆమె భర్త తన్వీర్ అవినాష్ బెంజమిన్ గా గుర్తించారు. హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ పై విశాఖకు తరలించారు. విశాఖ కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాలతో నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు. జాయ్ జమీమా టీం కు మత్తు పదార్థాలు, స్ప్రే సరఫరాలో ఈ 3 నిందితులు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తానికి విశాఖ హనీ ట్రాప్ కేసు డైలీ సీరియల్ గా సాగుతోంది. రోజుకో అప్డేట్ తో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న క్రైమ్ కథా చిత్రంగా తయారైంది. మరోవైపు ఈ కేసులో వరుస అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ కేసులో నిందితుల సంఖ్య 6కు చేరగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. మరి ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.